హాయ్ అండి, మేము మీ దోస్తులం. ఈరోజు సింపుల్గా మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాం. మేము 1/2 kg మటన్ తీసుకున్నాం. దానికి కావాల్సినవి ఒక పెద్ద ఫుల్ వెల్లుల్లి, అల్లం చిన్నది, 2 ఆనియన్స్, జీలకర్ర, గసగసాలు, ధనియాలు అండ్ ఒక 27 వరకు లవంగాలు. వాటిని మిక్సీలో వేసుకొని 10 minutes ముందు వాటర్లో నానబెట్టిన జీడిపప్పును కూడా యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టాలి. దానిలోనే సాల్ట్, కారం, పసుపు వేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. అండ్ తాలింపు కోసం ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకుని అది వేడైన తర్వాత జీరా, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేగించాలి. నెక్స్ట్ ముందుగా మనం చేసి పెట్టుకున్న మసాలా అంతా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ముందే చెప్తున్నా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. లైట్గా పాన్కి మసాలా అంటుకుంటుంది అనగా మటన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకుంటేనే మసాలా బాగా కుక్ అయినట్టు, కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. ప్యాన్కి మూత పెట్టి 10 minutes మీడియం ఫ్లేమ్లో ఉంచితే మటన్లో వాటర్ అంతా బయటకు వచ్చి కుక్ అవుతుంది. కుక్ అవుతున్నప్పుడు ప్యాన్కి లైట్గా కర్రీ అంటుకుంటుంది అనగా వాటర్ పోసుకోవాలి. మళ్ళీ ప్యాన్కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచితే ఒక 15 minutesకి అది దగ్గరికి వస్తుంది. అప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. లైట్గా ప్యాన్కి అంటుకుంటుంది అనగా దించేయాలి. అప్పుడే మనకి పీసెస్ బాగా కుక్ అయినట్టు. అంతేనండి, మటన్ కర్రీ రెడీ అయిపోయింది. కమెంట్ ఫర్ మోర్ రెసిపీస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.